గోదావరి గోంగూర రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న రొయ్యలు, గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలిపి నూనెలో ఫ్రై చేసి పేస్ట్ చేసిన మిశ్రమం, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. గోదావరి గోంగూర రొయ్యలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చి రొయ్యలు వేసుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత కారం కూడా వేసి రొయ్యలకు పట్టేలాగా బాగా కలిపి వేడెక్కిన నూనెలో వేసి కొద్దిసేపు రొయ్యల్ని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అని అనుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసిన రొయ్యలు కూడా వేసి పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గోంగూర కలిపి నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ ని అందులో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి కూరని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. కూర బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోదావరి గోంగూర రొయ్యలు రెడీ.